మనం 2 సంవత్సరాల నుంచి కూడా చూస్తూ ఉన్నాం. ఆయన చేసిన యాత్రలు ఎక్కడికంటే తెనాలిలో గంజాయి బ్యాచ్ని గంజాయి సేవించి సమాజానికి కీడు సృష్టించే 2 వ్యక్తుల్ని పోలీసులు చర్యలు తీసుకుంటే అతన్ని పరామర్శించడానికి ఒక పెద్ద ర్యాలీ పెట్టారు. అదేవిధంగా రైతు పరామర్శ పేరు మీద నిమ్మకాయని మనం కార్లు ఎదురుగుండేది పూజకి సందర్భంగా ఏ విధంగా అయితే తొక్కిస్తామో, ఒక పేదవాడి తలకాయ మీద నుంచి కారు వెళ్ళినా కూడా కనీసం పట్టించుకోకుండా చనిపోయిన తర్వాత కూడా ఆయన పరామర్శిస్తానికి కూడా వెళ్ళకోకుండా ఒక గంటలు మరి ర్యాలీ ఏ విధంగా నిర్వహించారో మనం చూసాం. అదేవిధంగా ఈరోజు 120 కిలోమీటర్లు నిజంగా పరామర్శే ఆయన ఉద్దేశం అయితే 120 కిలోమీటర్లు నేషనల్ హైవే మీద కేవలం గంటన్నరలో మనం ప్రయాణం చేయొచ్చు. కానీ ఆయనకు కావాల్సింది పరామర్శ కాదు, అక్కడ ఒక విధ్వంసం సృష్టించబడాలి, అక్కడ ఒక భయానక వాతావరణం సృష్టించబడాలి. ఆ భయానక వాతావరణం, ఆ విధ్వంసాన్ని ప్రజలు చెప్పుకుంటూ ఈ ప్రధానమంత్రి గారు లేకపోతే ఉత్తరాంధ్రలో జరిగిన అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చాలి. ఆ ఉద్దేశంతో 6 గంటలు ప్రయాణం చేశారంటే ప్రజలందరూ కూడా అర్థం చేసుకోండి, ఇదేనా పరామర్శ చేసే విధానం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. నేను ఆటం కలిగించాలని, అంతేకాకుండా ప్రధానమంత్రి గారు చేసే మంచి పని నుంచి ఈ రాష్ట్రానికి ఉపయోగపడే గొప్ప కార్యక్రమం రేపు ఏదైతే శంకుస్థాపన ప్రారంభోత్సవాలు దాదాపు 17,000 కోట్లు పైబడి మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పవర్ గ్రిడ్ ద్వారా కానివ్వండి, నేషనల్ హైవేస్ ద్వారా కానివ్వండి శంకుస్థాపనలో జాతికి అంకించే కార్యక్రమం, అదేవిధంగా ఉత్తరాంధ్ర యువకులకి స్కిల్స్ నేర్పించి ఏదైతే అభివృద్ధి జరగబోతోందో వైజాగ్లో అనేక పెట్టుబడులు వస్తున్నాయి, వారికి అవసరమైన ఆ ఇండస్ట్రీకి అవసరమైన స్కిల్స్ని నేర్పించే ఒక స్కిల్ ఇన్స్టిట్యూట్ని, అదేవిధంగా ఎడ్యుసిటీని, ఏవియేషన్ యూనివర్సిటీని, ఇంత గొప్ప కార్యక్రమాలు ఏదైతే ప్రారంభం కాబోతున్నాయో వాటి నుంచి దృష్టి మరల్చడానికి ఈ కార్యక్రమం అంతా చేస్తున్నాడని చెప్పేసి మనం చేస్తాను. నిజంగా ఆయనకి పరామర్శ అయితే, ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు అయితే 2 రోజుల తర్వాతే వెళ్ళొచ్చు. నిన్నేమో అరెస్ట్ అయ్యి ఆయన తండ్రి అరెస్ట్ అయ్యాడు, కొడుకు రిలీజ్ అయ్యాడు. కాబట్టి 2 రోజుల తర్వాత అయినా సరే ప్రధానమంత్రి గారి ప్రోగ్రాం అయిపోయిన తర్వాత అయినా సరే అటెండ్ కావచ్చు. కానీ ఆయన లక్ష్యం పరామర్శ కాదు, అక్కడ ఉన్న పరిస్థితుల్ని, ఆనందకరమైన పరిస్థితుల్ని భగ్నం చేయటమే లక్ష్యంగా ఈ పరామర్శ పెట్టుకోవడని చెప్పేసి మనం చేస్తాం. సార్, చిన్నపిల్లోడు అంటే 5 సంవత్సరాల బాలుడా, లేకపోతే 6 సంవత్సరాల బాలుడా, లేకపోతే 10 సంవత్సరాల బాలుడా? 18 సంవత్సరాలు నిండిన వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే చట్టానికి వ్యతిరేకంగా యాక్సిడెంట్ చేస్తే సరే, యాక్సిడెంట్ తప్ప ఒప్ప పక్కన పెడదాం, యాక్సిడెంట్ జరిగింది, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. కానీ యాక్సిడెంట్ చేయటమే కాకుండా ఒక అరగంటలోనే సాక్ష్యాల్ని తారుమారు చేయటానికి ప్రయత్నం చేసిన ఆయన బాలుడే, ఆయన తండ్రి బాలుడే. అంటే చట్టాన్ని ఏమి పని చేయకోకుండా వైఎస్ఆర్సీపీ ముద్రుంటే చట్టం పనిచేయకూడదని ఆయన ఏమైనా ఆలోచిస్తున్నాడేమో తప్పితే అది చట్టం తన పని తాను చేసుకుపోతుంది, దానికి ఎటువంటి బేసిజం లేదని చెప్పేసి కూడా తెలియజేస్తాను. చాలా ఆశ్చర్యకరం. ఏ రాజకీయ అంటే యాక్సిడెంట్ జరుగుతాయి, చాలా చోట్ల దురదృష్టకరం, మరణిస్తూ ఉంటారు, అందరినీ పరామర్శిస్తారంటే పరామర్శించకపోవచ్చు. కానీ వైఎస్ఆర్సీపీ సృష్టించిన బీభత్సం ఏదైతే ఉందో, లేదా వైఎస్ఆర్సీపీ సృష్టించిన ఈ సాక్ష్యాలను తారుమారు చేసే కార్యక్రమం ఏదుందో అది రాజకీయ పుంజుకొని ఈరోజు ఆ పేద కుటుంబాన్ని ఎవరు కనీసం పరామర్శించి ఆ కుటుంబం ఏమవుతుందని కూడా ఆలోచించాల. వైఎస్ఆర్సీపీ నాయకులందరూ కూడా బారులు తీరుతున్నారు. ఏం చేశారని? అప్పలరాజు గారు మాజీ మంత్రి గారు అంటే ఆయన గొప్పవాడు కాబట్టి పేదవాడి ప్రాణానికి విలువ లేదా? కనీసం సరే మీ నాయకుడిని పరామర్శించారు. కనీసం ఏ ఒక్క నాయకుడైనా సరే సోషల్ మీడియాలో చక్కర్లు కొడతా ఉంది, సోషల్ మీడియా అంతా కోడైకొస్తూ ఉంది. ఆ పేదవాడిని కనీసం ఎవరు పట్టించుకుంటలేదు, ఆ గొర్రెల కాపురం అని చెప్పేసి. కనీసం వెళ్ళేసి ఆ కుటుంబం ఏమైపోతుంది, ఆ పరిస్థితి ఏంటని ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడైనా సరే పరామర్శించాడా? కనీసం జగన్మోహన్ రెడ్డి అయినా పంపించాడా వాళ్ళ పార్టీ నాయకుల్ని పరామర్శించరామని చెప్పేసి. ఇక్కడ కులం కాదు సమస్య, పేదవాడి ప్రాణానికి వైఎస్ఆర్సీపీ పార్టీ ఇస్తున్న విలువ ఏమిటో
ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు గొర్రెల కాపరి అయ్యాడు, రేపు కల్లు గీత కార్మికుడు కావచ్చు, లేదా ఎల్లుడు మత్స్యకారుడు కావచ్చు, తర్వాత ఇంకొకరు కావచ్చు. కానీ పేదవాడి ప్రాణానికి వైసీపీ ఇస్తున్న విలువ ఏంటో ఈ చర్య ద్వారా అర్థమైందని చెప్పేసి మనం చేస్తాం. తప్పకోకుండా అండి. ముఖ్యమంత్రి గారు ఎప్పుడో స్పందించారు. ఎవరు స్పందించక ముందు ముఖ్యమంత్రి గారు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలంటమే కాకుండా తెలుగుదేశం పార్టీ నుంచి 10 లక్షల సహాయాన్ని కూడా మరి ఆ కుటుంబానికి అనౌన్స్ చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ తరఫున తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా వెళ్ళి వారికి ఆర్థిక సాయం చేశారు. అంతేకాకుండా అక్కడ శాసనసభ్యురాలు కూడా మరి ఆ కుటుంబానికి నిలువ నీడలేదు. ఏ రోజు బియ్యం ఆ రోజు కొనుక్కొచ్చుకునే కుటుంబం ఆ కుటుంబం. ఆ ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చారు. ఎక్కడో చోట ఒక ఇంటి స్థలం తీసి మరి హౌసింగ్ డిపార్ట్మెంట్ తరపున ఇల్లు కూడా నిర్మించి వాళ్ళకి ఒక గృహాన్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా మరి తెలుగుదేశం పార్టీ తరపున హామీ కూడా ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ పరంగా ఇస్తాం, అవసరం వస్తే సొంతంగా అయినా సరే మన గొర్రెల కాపరికి ఇల్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తాం.